నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. మలేరియా జ్వరం దోమల ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందునని 1897వ సంవత్సరం ఆగస్టు 20వ తేదీన సర్ రొనాల్డ్ రాస్ అను బ్రిటిష్ శాస్త్రవేత్త కనుగొన్నాడు. కావున ప్రతి సంవత్సరము 20వ తారీఖున ప్రపంచ దోమల దినోత్సవంగా ప్రకటించబడింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రిగలోని ప్రతి గ్రామంలో ఆరోగ్య సిబ్బందిచే దోమల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి జ్వరాలపైన అవగాహన కల్పించి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ దివాకర్ మరియు ఆరోగ్య అధికారి DN వెంకటేశులు కొత్తపాలెం గ్రామంలో ప్రజలకు పాఠశాల విద్యార్థులకు దోమలపై అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే ద్వారా చిన్న చిన్న గుంటలు పేడ దిబ్బలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టి తద్వారా ప్రబలేటటువంటి మలేరియా, డెంగీ, చికన్ గున్యా, మెదడువాపు వ్యాధి మరియు బోధకాలు వ్యాధి జబ్బుల నుండి మనము కాపాడుకోవచ్చు. ఈ విధంగా ప్రజలందరూ పాటించడం ద్వారా దోమలు కుట్టకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల టీచర్లు పాల్గొన్నారు. SR7 టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య, బుచ్చినాయుడు, కండ్రిగ మండలం. మురికి నీరును ఉండకుండా దోమల బారి నుండి పడకుండా ఏం జ్వరం అనేది తెలియదు. జ్వరం ఊరంతా వచ్చేస్తే ఏం చేస్తారంటే మనం ఏదో దేవుడు మొక్కలు ఏదైనా అప్పటికప్పుడు పొంగళ్ళు పెట్టడము, వేటలు కొట్టడము, అవి చేయడం ఇవి చేయడం, ఏం చేసినా జ్వరం అనుకో. ఎందుకంటే వచ్చేది దోమల వల్ల వస్తా ఉంది. అది తెలియకుండా దానికి ట్రీట్మెంట్ లేకుండా చాలా మంది చనిపోతున్నారు. సర్ రొనాల్డ్ రాస్ అనే ఒక శాస్త్రవేత్త అది దోమ కాటు ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తా ఉంది అనేసి 1897వ సంవత్సరము ఆగస్టు 20 ఈ రోజు ఆ సంవత్సరము ఈ రోజు కనుక్కున్నాడు ఆయన. అందుకని ఈ రోజు ఈ ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఒకటి ఏర్పాటు చేసి దాని గురించి మనము చర్చించుకోవాలి. ఎందుకు చర్చించాలి? ఈ దోమల కాటు ద్వారా ఈ మలేరియా గాని, డెంగ్యూ గాని, చికెన్ గున్యా గాని, మెదడువాపు వ్యాధి గాని, ఎల్లో ఫీవర్ గాని, బోధకాల వ్యాధి గాని అనేక రకాలైనటువంటి జబ్బులు ఈ దోమ కాటు ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతా ఉంది. దోమల్ని మనం చంపగలుగుతామా? ఎందుకు? వాటికి రెక్కలు ఉంటాయి. అవి ఒక చోట నుండి ఒక చోటికి ఎగిరిపోతూ ఉంటాయి. వాటిని చంపడం కష్టం. కొన్ని చోట్ల విలేజ్ లో పొగ వదులుతారు. విన్నారు కదా మీరు? ఆ పొగ వదిలేదానికి దోమలు చంపడానికి పొగ ఎక్కడ వదులుతారు? బీజుల పైన వదులుతా వెళ్తారు. దోమలు ఎక్కడ ఉంటాయి? మన ఇండ్లలో ఉంటాయి, మన ఇంటి చుట్టుపక్కల ఉండే పొదల్లో ఉంటాయి, చీకటి ప్రదేశాలు ఎక్కడెక్కడైతే అక్కడ ఉంటాయి. రోడ్లో వదిలేసిపోతే ఆ పొగ వల్ల దానివల్ల ఏం లేదు. 10% అంటే 100 దోమలు అంటే 10 కూడా చావు, మీరు 90 అట్లే ఉంటుంది అనమాట. కాబట్టి దోమలు చంపడానికన్నా కూడా వాటి యొక్క పిల్లల్ని చంపడం ఈజీ. ఇప్పుడు పెద్దోళ్ళు ఉండాలనుకోండి, వాడిని కొట్టాము, వాళ్ళ పిల్లల్ని మనం కొట్టేవచ్చు కదా. అదేవిధంగా దోమలు ఎక్కడ గుడ్లు పెడుతుంది? ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉంటుందో అక్కడ గుడ్లు పెడుతుంది, అంతే కదా. ఎక్కడంటే ఎండల్లో నేల పైన పెట్టదవి. నీళ్లు ఎక్కడైతే నిలిచి ఉంటుంది, మురికి నీళ్ళైనా కానీ, మంచి నీళ్ళైనా కానీ, వర్షం నీళ్ళైనా ఏదైనా సరే 4 రోజుల కన్నా నీళ్లు నిలిచి ఉంటే అక్కడ గుడ్లు పెడుతుంది. ఎన్ని గుడ్లు పెడతారు ఒకసారికి? 100 గుడ్లు పెడుతుంది. అది ఒక దోమ 100 గుడ్లు దాకా పెడుతుంది ఒకసారికి. ఆ 100 గుడ్లు 3-4 రోజులకి ఈ వేడికి, ఎండ వేడికి పగిలిపోతాయి. పగిలిపోయి ఏమొస్తుంది? అందులో నుండి దోమలు వస్తుందా? పిల్లలు వస్తాయా? పిల్లలు వస్తాయి. ఎట్లుంటది? అవి పొల్లల్లాగా చిన్నవిగా నీళ్ళలో కిందికి పైకి తిరుగుతూ ఉంటది కాలంలో. వాటిల్లో అవి దాంట్లో నుండి కొత్తపాలెము ప్రైమరీ ఎస్సీ స్కూల్ స్టూడెంట్స్ గుడ్ ఆఫ్టర్నూన్. కొత్తపాలెం విలేజ్ అందరికీ మెయిన్గా ఇప్పుడు బలవంతంగా మిమ్మల్ని గుర్తుకు వచ్చింది ఏంటంటే, చాలా మంది మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ, విలేజ్లోకి వచ్చినప్పుడు కానీ జ్వరాల బారిన పడి వస్తూ ఉంటారు.
100కి 90% జ్వరాలు దేని వల్ల వస్తున్నాయో మీరు తెలుసుకోవాలి.